హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాతకైతే మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు. సో నామినేషన్స్ అంత పవర్ఫుల్గా జరిగి ఉన్నాయి. సో ఎస్పెషల్గా నాకు ఈరోజు ఎపిసోడ్లో కొందరు అంటే సెలబ్రిటీస్ నుంచి అయితే చాలామంది బాగా హైలైట్ అయిపోయారు. అంటే 10 nights నుంచి అనుకోండి. సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అలానే ఓనర్స్లా ఫీల్ అవుతున్నటువంటి ఈ కామనర్స్ వాళ్ళ రియల్ బిహేవియర్ ఏ విధంగా ఉంది, సో వాళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకు చాలా డిఫరెన్స్ అయితే ఉందని నాకు అనిపించుండే. వాటిని మనం ఎగ్జాంపుల్తో సహా ఈ ప్రజెంట్ మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎందుకంటే ఎస్పెషల్గా ఇక్కడ హరీష్ గురించి మాట్లాడదాము, అలానే ప్రియా గురించి మనం మాట్లాడదాము. వీళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, అలానే వీళ్ళు కామనర్స్గా ఉంటున్నారు. వీళ్ళు కొన్ని పాయింట్స్ పెట్టేసి ఇక్కడ సెలబ్రిటీస్ని వీళ్ళు నామినేట్ చేస్తున్నారు. అవే పాయింట్స్ ఏ అయితే రీజన్స్ వీళ్ళకి నచ్చట్లేవో ఇక్కడ వీళ్ళను నామినేట్ చేయడానికి, అదే రీజన్స్ ఇక్కడ వాళ్ళ బ్యాచ్లో కూడా కొందరు చేస్తున్నారు. బట్ వాటి గురించి వీళ్ళు పట్టించుకోవట్లేరు, వాటిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. సో దీన్ని ఏమంటారు, ఖచ్చితంగా అయితే వాళ్ళు ఒక టీం లెక్క ఆడుతున్నారు. ఇదే ఆట ఇటు నుంచి వచ్చినప్పుడేమో మీరు ఇట్లా ఆడుతున్నారు అట్లా ఆడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద మళ్ళీ కామెంట్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఇట్లా ఎవరు చేస్తున్నారు? అలానే నామినేషన్స్ ఏ విధంగా జరిగినాయి, నాకు ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అయింది మెయిన్గా ఇక్కడ గొడవలు అయితే జరిగినాయి కామన్గా. సో అలానే స్టార్టింగ్ నుంచి కూడా చిన్న వెళ్తూ ఉండే అన్నమాట నాకు. సో సుమన్ శెట్టి గారు ఎక్కడ ఏదో ఒక ఎపిసోడ్లో హైలైట్ అయితే బాగుండు. సో లాస్ట్ వీక్ అయితే తను నామినేషన్లో ఉన్నప్పుడు సేవ్ అయిపోయిండు. సో తనకు ఆ గుడ్ వైబ్ అనేది సో తన నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సేమ్ టైం ఏంటంటే అట్లా ఉట్టిగానే తనను ఆ లిస్ట్ ఓటింగ్ తోటి బయట పంపిస్తే కరెక్ట్ కాదు. సో తనకు ఛాన్స్ ఇద్దామని ఆలోచన, లేకపోతే తన మీద ఉన్న ఒక గుడ్ ఒపీనియన్ ఉంటాయి కాబట్టి సో వీటన్నిటి వెలిసి తనకు మంచి ఓటింగ్ జరిగింది. అక్కడ శ్రేష్ వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఈసారి నాకు అనిపించిండే ఈసారి మళ్ళీ మరొకటి నామినేషన్లకు వస్తే ఎట్లా ఒకటి, ఎందుకంటే ఒకవేళ నామినేషన్లకు వచ్చినా కూడా ఆట ఆడితేనే కదా ఓటింగ్ అనేది జరిగేది. కాబట్టి ప్రతిసారి కూడా మనకు అదృష్టం అనేది మనకు ప్యాకెట్లో ఉండదు. సో కొన్నిసార్లు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ని సుమన్ శెట్టి గారు ఏ విధంగా ఫేస్ చేస్తారో అని చెప్పేసి నాకు అనిపించుండే. కాకపోతే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాతకి మనం దగ్గర ఇది అంటారు కదా పవర్ అనేది లేదని కాదు, డెఫినెట్గా పవర్ ఉంది. కాకపోతే తన దగ్గరకు వచ్చేంత వరకు దాన్ని దాచుకొని ఆ ఆయుధాలన్నింటినీ అట్లా మొత్తం ఇట్లా రెడీ చేసుకుని ఉంటుండు. సో నాకు అనిపించుండే ఎస్పెషల్లీ అంటే నిన్నటి ఎపిసోడ్లో కూడా సేమ్ గట్టి, అంటే నిన్న నామినేషన్లో కూడా కొంచెం పాయింట్ మాట్లాడుండే. సో ఇక్కడ కూడా నాకు అదే అనిపించింది. వాటి గురించి కూడా మాట్లాడదాము. సో నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక స్టార్టింగ్ పాయింట్లో నేను ముందు చిన్న టాపిక్స్ అసలు వీళ్ళు ఏంది, వీళ్ళ క్యారెక్టర్ ఏందని ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. సో ఒక చిన్న పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక సిచ్యువేషన్ దగ్గర ఇమాన్యుయల్ తోటి నామినేషన్ ఉన్నప్పుడు ఒక పాయింట్ వస్తుంది. సో ఏంటిదంటే ఒక్కసారి ఒక మిస్టేక్ జరిగిన తర్వాతకి దాన్ని నేను తప్పని చెప్పినాక మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తారని చెప్పేసి ఈ మాట ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే హరీష్ నోట నుంచి ఈ మాట వచ్చిందనమాట. ఎందుకంటే అనుకోకుండా ఆయన కావాలని జరిగిన ఒక మిస్టేక్ అయితే జరుగుద్ది. సో జరిగినప్పుడు అది సారీ చెప్పిన తర్వాతకి దాన్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు, కరెక్ట్ కాదు కదా, ఎందుకు రిపీట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నాడు. హరీష్ ఇమాన్యుయల్ తోటి అంటున్నాడు. ఎందుకంటే ఆ రెడ్ ఫ్లవర్ గురించి, అలానే అక్కడ ఆ ఉమెన్ కార్డు ఉపయోగించడము, సో అట్లా మీరు అమ్మాయిల గురించి ఇట్లా మాట్లాడుతారు అదే అబ్బాయిలతో ఉంటే, సో ఆ డిస్కషన్ జరిగింది కదా మనకు సండే ఎపిసోడ్లో. సో ఇవన్నీ మళ్ళీ రిపీటెడ్గా తన గురించి మాట్లాడుతుంటే మనోడు మాట్లాడిన మాటలు. మరి ఇదే టాపిక్ ఇక్కడ భరణ్ శంకర్ గారు సో స్టార్టింగ్లో అక్కడ సంజన గారు ఏం చేశారు, ఎగ్ దొంగతనం చేసింది. సో దొంగతనం చేసిన తర్వాతకి తన పాత్ర ఎంత ఉందో అనేది అందరు చూసిండు. సో ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ఎగ్ తన దొంగతనం చేయలేదు, అసలు దాంట్లో తనకు ఆ ప్రమేయం ఎంత ఉందని కూడా అందరికి తెలిసిందే. కాకపోతే జస్ట్ అలా ప్రేక్షక పాత్ర వహించినందుకు ఆ విషయం తెలిసి వీళ్ళందరూ వచ్చి తనను అడిగినా కూడా చెప్పకపోవడము, వాళ్ళ మనోభావాలనే దెబ్బతిని మనోడిని బ్యాక్ టు బ్యాక్ నిన్న ఎపిసోడ్లో అదే నామినేషన్స్, ఈరోజు ఎపిసోడ్లో కూడా నామినేషన్ చేసుకుంటూనే ఉన్నారు. మనోడు పర్సనల్గా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సారీ అని చెప్పినప్పటికీ కూడా కావాలని టార్గెట్ చేసుకుంటూ మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చేసుకుంటూ దానికి మళ్ళీ ఇంకొకటి బ్యాక్ ఏంటంటే ఇంకో టాపిక్ చిన్న ఒక మార్క్ అనమాట. దానికి ఏంటంటే మేము ఇది ఎగ్ గురించి కాదు మేము నామినేట్ చేసేది, సో మీరు హ్యుమానిటీ అంటున్నారు, సో ఇక్కడ క్యారెక్టర్ అంటున్నారు, వీటన్నిటిని బేస్ చేసుకుని మిమ్మల్ని మేము నామినేట్ చేస్తామని అంటున్నారు. బట్ అందరు తెలిసిన విషయమే అక్కడ ఎగ్గులో వీళ్ళందరూ ఆ ఏదైతే ఎగ్గు దొంగతనం జరిగిందో దాని గురించి వాళ్ళందరూ ఫీల్ అయిపోయి ఇక్కడ భరణి శంకర్ గారిని అయితే టార్గెట్ చేస్తున్నారు. సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఈ సెలబ్రిటీస్కి మనడు కొంచెం ఒక పెద్దతనం హోదా అనేది తీసుకొస్తుండు, వాళ్ళతోటి సపోర్ట్గా ఉంటుండు, వాళ్ళకు వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తుండు, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు. సో వీళ్ళన్నీ ఫిక్స్ అయిపోయారు అనమాట.
ఇవన్నిటిని వంకబెట్టేసుకుంటూ ఇక్కడ గురించి కూడా నెట్టుకుంటూ వస్తున్నారు. సో మరి అదే అప్పుడు ఇదే హరీష్ ఇదే విషయంలో ఇక్కడ భరణి గారిని కూడా నామినేట్ చేసిండు సేమ్ ఇదే టాపిక్లో. మరి తన దగ్గరికి వచ్చేప్పటికేమో ఇక్కడ ఇమాన్యుయల్ తన గురించి మాట్లాడుతూనేమో ఏమంటారు, నేను ఆల్రెడీ సారీ చెప్పినా మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తారని చెప్పేసి అంటుండు. అంటే ఇది ఏ స్టాండర్డ్స్ డబుల్ స్టాండర్డ్స్ అని అంటారు కదా అని అంటారు కదా. మరి తన వైపు వచ్చినప్పుడు ఒక విధంగా ఉండి మరి మిగతా దగ్గర సేమ్ అదే సిచ్యువేషన్ రిపీట్ అయినప్పుడు మరి మాట్లాడే విధానంలో ఎందుకంత డిఫరెన్స్? నీకైనా అది ఎవరికైనా కూడా ఒకటే విధంగా ఉండాలి. నువ్వు ఒకసారి మిస్టేక్ నీకు తెలియకపోయినా నీ అక్కడ నీకు ఇంటరాక్షన్ లేకున్నా లేకుంటే నీ అక్కడ నువ్వు మధ్యలో లేకున్నా కూడా జరిగిన మిస్టేక్ని నువ్వు సారీ అని చెప్పినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాన్ని ఏ విధంగా అంటామో, నువ్వు ఏ విధంగా ఆ మాట ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినావో సో అదే స్టేట్మెంట్ అనేది మిగతా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ నీకు ఆ పాయింట్ అని అర్థం కాకపోవడము, మళ్ళీ మిగతా హౌస్మేట్స్ అందరినీ కూడా మీకేం అర్థం కావట్లేదు, మీకు అసలు కాన్సెప్ట్ తెలియట్లేదు, షో మీకు రూల్ తెలియదు అని చెప్పేసి ఏకదాటిగా తన వర్షనే మొత్తం మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదని నా పాయింట్. సో ఇంకోటి ఏంటంటే ఇదొక పాయింట్. సో చెప్పిన స్టార్టింగ్ సరే కామనర్స్ గురించి మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంకొక పాయింట్. సో ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఇక్కడ భరణ్ గారు మాట్లాడేళ్ళు ప్రియతోటి. సో ఏంటిదంటే తన నామినేషన్లో సో చెప్పిండు, మీరు ఒక కుక్ అక్కడ మానిటర్గా ఉన్నప్పుడు సో దోశ అనేది ఒకటి మీరు అక్కడ సుమన్ శెట్టి గారికి ఇచ్చిళ్ళు. సో బ్రేక్స్ మీరే పెట్టుకొని మీరే రూల్స్ బ్రేక్ చేసిళ్ళు. బ్రేక్ చేసిన తర్వాతకి మళ్ళీ నేను బ్రేక్ చేసిన చెప్పేసి నా గురించి మాట్లాడుతూ నన్ను నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో రూల్స్ మీరు పెట్టుకొని మీరే బ్రేక్ చేస్తారు. సో మళ్ళీ మీరు కరెక్టే లేరు, మళ్ళీ నన్ను కరెక్ట్ లేరని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీరు కరెక్ట్గా ఉండండి ముందు, మీరు కరెక్ట్గా ఉన్న తర్వాతకి నన్ను కరెక్ట్గా లేనని చెప్తే కరెక్ట్ కదా. మీరే కరెక్ట్ లేనప్పుడు నా గురించి ఏ విధంగా మాట్లాడుతారని చెప్పేసి ఒక పాయింట్. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎగ్గులో మాకు సంబంధం లేదు ముందు. సో ఎగ్గు తీసింది సంజన గారు, అక్కడ మేము జస్ట్ నిమ్మత్తే మాత్రం ఆడ చూసినాం అంతే. ఆడ సిచ్యువేషన్ తన పర్సనల్ ఇష్యూ ఒకటి ఉంది కాబట్టి అది తెలిసి ఆ బేస్ మీద మేమైతే కామ్గా ఉన్నాము. సో అంత విషయం తెలిసినా అక్కడ మాకు సంబంధం లేకున్నా జస్ట్ అక్కడ మేము ఆ విషయం మాకు తెలుసు అని చెప్పేసి మమ్మల్ని మీరు ఇంతలా పదే మిమ్మల్ని ఇక్కడ మీరు అట్లా మాట్లాడుతున్నారు, ట్రిగ్గర్ చేసి మమ్మల్ని నామినేట్ చేస్తున్నారు. మరి అక్కడ హరీష్ క్యాప్టెన్ అయినటువంటి సంజన దగ్గర ఉన్న ఒక థమ్స్అప్ బాటిల్ని తీసుకెళ్ళిండు. సో మరి ఆ విషయం మీకు తెలిసి కూడా మీరు ఎందుకు చెప్పలేదు? కరెక్ట్ కదా. అక్కడ మీకు తెలిసినప్పుడు మీరు చెప్పినప్పుడు మీ తప్పు అయితే అంటే ఇక్కడ భరణి గారిది తప్పైనప్పుడు ఇక్కడ మీరు కూడా అక్కడ క్యాప్టెన్ ఏమో నా థమ్స్అప్ అయిందని తను మాట్లాడుతుంటే మరి మీరు ఎందుకు చెప్పలేదు ఆ విషయం అని చెప్పేసి అంటే తను వితండవాదం, నన్ను అడగలేదు, నాకు తెలియదు, నేను ఎట్లా మాట్లాడతాను అంటది. సో మరి ఆ విషయం అనేది తనకు ఉపయోగప్తా. ఇంకొకటి ఇక్కడ డీమన్ పవన్ గురించి కూడా ఒక టాపిక్ ఉండే. డీమన్ పవన్ ఏం చేసిందంటే సో డీమన్ పవన్ గురించి తన దగ్గరకు వచ్చి మనం మాట్లాడుకుందాము. సో డీమన్ పవన్ గురించి కూడా ఒక టాపిక్ ఉండే, దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇట్లా వీళ్ళ అసలు క్యారెక్టర్ అనేది ఏ విధంగా వీళ్ళు హైలైట్ అయిపోతున్నారు. ఇన్ని రోజులేమో ప్రతిసారి కూడా అనిపించుండే ఇక్కడ హరీష్కి కరెక్ట్గా సమాధానం చెప్పిన రోజులు ఇక్కడ ఎవరు లేరా నాకు సెలబ్రిటీస్ నుంచి, ఎందుకంటే అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి భరణి గారు ఎందుకు అంత కామ్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు. సో ప్రతి అందరూ కూడా తనను ఒకరి పాయింట్ మీద ట్రిగ్గర్ చేసుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఈ విధంగా ఉంటుందని మీరు అని చెప్పడం తప్పించి కూడా ఇటు నుంచి కరెక్ట్గా రియాక్షన్ ఎప్పుడు రావట్లేదు. ఫ్రమ్ సెలబ్రిటీస్ ఏ ఒక్కరు కూడా గట్టిగా మాట్లాడతలేరు. సో ఒక వెల్తీ ఉండే అనమాట. బట్ ఆ వెల్తీ అనేది మొత్తానికి అయితే నాకు ఈరోజు ఎపిసోడ్ అయితే క్లియర్ అయిపోయింది. సో ప్రజెంట్ నామినేషన్ గురించి మాట్లాడదాం. నేను ఎక్కడ అయిపోయిందో అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటే సో రాము గారు వచ్చేసిండు. రాము వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ని నామినేట్ చేసిండు. సో నామినేట్ ఎందుకు చేసిండంటే తన ర్యాప్ తనకును కళ్యాణ్కి ర్యాప్ అనేది సెట్ అవ్వట్లేదు. అలానే అసలు ఐ కాంటాక్ట్ అసలు లేదు మా మధ్యలో. ఇంకోటి ఏంటంటే సో మేము మీకు బానిసలము, ఇప్పుడు టెనెట్స్ అనేటోళ్ళు మీరు సెలబ్రిటీస్, మీరు కామనర్స్ ఓనర్స్ కాబట్టి సో మమ్మల్ని మీరు బానిసలెక్క చూస్తున్నారు. మేము బానిసలం కాదు, ఒక గేమ్ ఫార్మాట్లో వచ్చినాం అంతే. బట్ మీరు చూసే విధానం కరెక్ట్ ఉండట్లేదు. అలానే ఒక సిచ్యువేషన్లో ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఇట్లా గుద్దేసి అట్లీస్ట్ దానికి రియాక్ట్ కూడా అవ్వట్లేదు. నన్ను గుద్దిండు బట్ తను రియలైజ్ అవ్వట్లేదు. నన్ను అక్కడ తన ఆ షోల్డర్ తాగినా కూడా సరికి నేను ఏకపోతే పోయి అన్నట్టు చూసుకుంటూ పోయే విధానం నాకు నచ్చట్లేదు, అందుకే తనని నామినేట్ చేసి అని చెప్పేసి అన్నాడు. సో దానికి ఇక్కడ కళ్యాణ్ ఏమంటారంటే కళ్యాణ్ అంటే సోల్జర్ కళ్యాణ్ త్వర అంటే అసలు ఈ రీజన్స్ కదే కాదు బ్రో, వీటితోటి మీరు నామినేట్ చేస్తే ట్రోల్ అవుతారని చెప్పేసి అంటాడు. బట్ తను ఫీల్ అయింది, తను చెప్పిండు. ఇక్కడ ట్రోల్ అవుతారో కాడా అనేది చూసే ప్రేక్షకులను బట్టి అలానే మేమర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందని తప్పించి ముందు మీరే ఇక్కడ ఐడియా అయితే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీకు కూడా గట్టిన ఒపీనియన్స్ ఉంటాయి. ఇక్కడ ముందు కూడా మనోడు మాట్లాడిన విషయం కూడా ఏముందో మనం మాట్లాడుకోవచ్చు. సో నెక్స్ట్ హరీష్ గారి గురించి మాట్లాడాడు. సో హరీష్ ఏం చేస్తున్నాడు, ఇంకొకటి హరీష్ గారి గురించి మనం టాపిక్ వచ్చినప్పుడు ఇంకో టాపిక్ నాకు ఐడియా వచ్చింది అనమాట. సో
ఇక్కడ ఆల్రెడీ చెప్పినా ఒకటేమో సారీ చెప్పినా కూడా మళ్ళీ టాపిక్ రిపీట్ చేయొద్దని చెప్పేసి ఇంకొక టాపిక్ ఉండే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్లో ఇక్కడ రీతు చౌదరి దగ్గర మనం మాట్లాడుకుందాం టాపిక్ గురించి. సో నెక్స్ట్ నామినేషన్ ఎవరిదంటే హరీష్ అనమాట. సో ఎందుకంటే హరీష్ నిన్నటి నుంచి కూడా ఈ సండే ఎపిసోడ్ అయిపోయినప్పటి నుంచి మనోడు అన్నం తినట్లేడు, నిరాహార దీక్ష చేస్తుండు. సో ఎందుకు చేస్తుండు అనేది ఏంటంటే, నన్ను ఈ విధంగా పోర్ట్రే చేసిళ్ళు, సో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిళ్ళు, మొత్తం చంపేసిళ్ళు, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసిళ్ళు. సో బయట ప్రపంచంలో నా ఫ్యామిలీ ఏ విధంగా సర్వ్ అవుతుంది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు, సో ఇవన్నీ మనోడు ఫీల్ అయిపోతున్నాను అనమాట. సో ఇక్కడ చాలామంది అడుగుతున్నారు అన్నం తినమని. ఫస్ట్ శ్రీజ వచ్చింది, దానికన్నా ముందు ఇక్కడ భరణి గారు వచ్చి అడిగిళ్ళు. భరణి గారు వచ్చి అడిగితే భరణి నాకు ఫుడ్ వద్దు ఏమొద్దు అన్నాడు. తర్వాతకి ఆయన వండే ఫుడ్ అసలు నేను తినను, నాకు నచ్చదు అని చెప్పేసి మళ్ళీ ఒక పాయింట్ పెట్టిండు. సో తర్వాతకి మళ్ళీ నైట్ టైంలో వచ్చేసినాక కళ్యాణ్ అలానే డీమోన్ పవన్ వీళ్ళిద్దరు వచ్చేసి కూడా తనను తినమని చెప్పేసి అన్నారు. తినలేదు. అదే మనోడు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి అలానే నా క్యారెక్టర్ని మీరు అట్లా బయట పోర్ట్రే చేసి అని చెప్పేసి మనోడు చేస్తుండు. ఓకే, అక్కడ బిగ్ బాస్ తనని సో కన్ఫ్యూజన్ రూమ్ పిలిచిన తర్వాతకి ఈ రెస్పాన్సిబిలిటీ హరీష్ రెస్పాన్సిబిలిటీ మొత్తము రాము నువ్వు చూసుకోవాలని చెప్పేసి చెప్పిన అనమాట. చెప్పిన తర్వాతకి మనోడు ఇక తనకు సేవలు చేసుకుంటా తనకన్నా అంటే రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా తను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండే. అప్పుడు మనోడు ఇక దొరికిందే సందని చెప్పేసి, సో ఇప్పుడు నీకు తత్వం చెప్తా, నీకు ఒక వేదం చెప్తా, నీకు లేకుంటే ఒక గ్రంథం చెప్తా, నీకు ఒక కథ చెప్తా అన్నట్టు మనోడికి స్టోరీ చెప్తుండు. హౌస్లో ఎవరెవరు మాస్క్ తోటి ఉన్నారు, ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు, ఇవన్నీ నీకు చెప్తా విని బిడ్డ, ఇక నుంచి నేను చెప్పింది నువ్వు ఫాలో అవ్వన్నట్టు మనోడు మాట్లాడుతుండే. ఓకే ఎందుకులే నాకు ఇల్లు అని చెప్పేసి మనోడు వినుకుంటా అంటూనే ఎక్కడే ఒత్తాలనో అక్కడ ఒత్తుకుంటే చెప్పిండి ఇక్కడ పాయింట్. సో తినన్నా అని చెప్పేసి భరణి గారు వచ్చేసినప్పుడు కూడా ఫుడ్ నేను మీరు కావాలంటే వండిస్తా అని చెప్పినా కూడా మనోడు యాక్సెప్ట్ చేయలేదు. సో అక్కడ రాము వచ్చేసి అడిగింది అనమాట, తిననన్నా అన్నం తిననన్నా, తినకుండా ఉంటే ఎట్లుంటుంది, హెల్త్ ఇంకా ఇబ్బంది పడతారు కదా, కొంచెం తిననన్నా అని చెప్పేసి మనోడు చెప్పుండే. అలానే ఇక ఫ్యామిలీ గురించి ఒక మాట్లాడుతుంటే సో ఇదే పాయింట్లు మనోడికి ట్రిగ్గర్ అయినాయి. ఇంకో పాయింట్ ఏంటంటే, సో సండే ఎపిసోడ్లో ఇక్కడ నాకు సార్ ఇట్లా అడిగినప్పుడు అందరూ ఒపీనియన్ అడిగిలా, మరి నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, నీకు తెలుసు కదా నీ ఎలాంటి అని చెప్పేసి అంటే నాకు అనిపించింది నేను చెప్పిన మళ్ళీ నన్ను రిపీటెడ్గా మళ్ళీ నువ్వెందుకు స్టాండ్ తీసుకోవాలంటే మీరు మాట్లాడిన విధానం నాకు కరెక్ట్ కనిపించలేదు. సో అందుకనే అది మీకు ఆపోజిట్గా అనిపించి ఉండొచ్చు, బట్ అదే నాకైతే ఫేర్ అనిపించింది. నాకు ఏమనిపించిందో దాని మీద నేను స్టాండ్ తీసుకున్నా. సో ఉండే బట్ మీకు సపోర్ట్గా చేయాలనేది ఏం లేదు కదా అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ తినమంటే అక్కడ తినమంటే అసలు తినట్లేడు. సో అక్కడ గివప్ ఇచ్చేసి అంత అవసరం ఏముంది, అన్నం తింటే అయిపోయాయి కదా, ఎంత అడిగినా కూడా తినట్లేడు అని చెప్పేసి చెప్పిండు. ఇంకోటి ఫ్యామిలీ అంటుండు, అందరికీ ఫ్యామిలీసే ఉన్నాయి, మరి ఊకే పదే ఆ పాయింట్ ఎందుకు మాట్లాడాలి, అన్నం తినేసి అయిపోయి కదా, అందుకే నాకు ఈ 2-3 పాయింట్ నాకు నచ్చలేదు అని చెప్పేసి రాము అయితే హరీష్ని నామినేట్ చేసిండు. సో నెక్స్ట్ ప్రియా వచ్చేసి ఫస్ట్ ఫ్లోరాని నామినేట్ చేసింది. సో ఫ్లోరాని నామినేట్ ఎందుకు చేసిందంటే, సో మీ దగ్గర నుంచి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎస్పెషల్గా సో అక్కడ హెయిర్ కండిషనర్కి మీరు అట్లా షాంపూకి హెయిర్ కండిషనర్ మీరు అట్లా మిక్స్ చేసి అక్కడ మీకు పర్సనల్గా మీరు ప్రాబ్లం ఫీల్ అవ్వచ్చు, తనతోటి మీకు ప్రాబ్లం ఉండొచ్చు, ఇష్యూ ఉండొచ్చు. కాకపోతే దానికి ఈ విధంగా మీరు రియాక్ట్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇలాంటివి మీ దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకనే నాకు నచ్చలేదు, మీరు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి ప్రియా అయితే ఫ్లోర్ అని చెప్పింది అనమాట. సో తను అగ్రీడ్ అయిపోయాడు. సో నెక్స్ట్ భరణి గురించి మాట్లాడుతూ హ్యుమానిటీ మీకే ఉంది, అలానే మాకు కూడా మీకు ఎలాగో హ్యుమానిటీ ఉందో మాకు కూడా ఉంది, మీరు వండి పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మాకు కూడా ఉందండి, మేము కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుకుంటూ పోయిందనమాట. ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో సో ఫస్ట్ ఒకటే క్యాప్టెన్సీ టాస్క్ మనకు లాస్ట్ వీక్ జరిగింది ఫస్ట్ ఒకటి. సో కాబట్టి ఆ టాస్క్లో సో నాకు ఎందుకో మీరు ఇండివిజువల్గా కాదు, ఇక్కడ మీరు కొంచెం డిఫరెంట్గా ఆడినట్టు అనిపించుండే. సో ఎందుకంటే ఇక్కడ అప్పటి వరకేమో మీరు నన్ను అయ్యా సూపర్ ఆడినవు ప్రియా అని చెప్పేసి అన్నారు మీరు. సో దాని తర్వాత వెంటనే అక్కడ ఉన్న వాళ్ళతోటి మళ్ళీ ఎమ్మటే ఇండివిజువల్ గేమ్ క్యాప్టెన్సీ టాస్క్ అనేది. సో అక్కడ మీరు అప్పటి వరకు నన్ను అప్రిషియేట్ చేసిన మీరే, సో సెకండ్ వెంటనే ఏమిటో ప్రియా తీసేసి అని చెప్పేసి చెప్పడం నాకు నచ్చట్లేదు. అప్పటి వరకు నన్ను పొగిడిన మీరే ఆ విధంగా మాట్లాడడం అనేది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, అసలు నాకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ పాయింట్ మీద తను నామినేట్ చేసింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఎగ్ దొంగతనం ఏందో కానీ ఆ తలనొప్పి వ్యవహారము, దొంగతనం చేసినా మంచిగా తిన్నది, క్యాప్టెన్ అయిపోయింది, అంతా అయిపోయింది, చూసిన వాళ్ళకు ఇక్కడ దొబ్బులు. ఇక్కడ ఏముందండి, ఇక్కడ మెయిన్గా అక్కడ తనుజ చూసింది, అలానే ఇక్కడ తను చూసినా కానీ లాస్ట్లో తను రియలైజ్ అయిపోయిండు. ఇక్కడ భరణి తర్వాతకి తను అందరికి సారీ చెప్పిండు, అందరికి పర్సనల్గా వెళ్ళి వాళ్ళను ఇట్లా మిస్టేక్ ఇది అయిపోయింది, సారీ మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి పర్సనల్గా పర్సన్ టు పర్సన్ వెళ్ళి కూడా చెప్పినాక కూడా ఇంకా ఇదే టాపిక్ పట్టుకొని దాన్ని సాగదీయడం అనేది చాలా వరస్ట్ అనమాట. ఈ కామనర్స్ వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతున్నారంటే చెప్పినా కదా, వీళ్ళు
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయిపోయింది వీళ్ళ వర్షన్. ప్రతిసారి కూడా ఇదే, మనోడు సారీ చెప్పినట్టు మాట్లాడినా కూడా అసలు లేదు ఇది కాదు ఇది పాయింటే కాదు అసలు కానీ అంటారు. మళ్ళీ నామినేషన్లో ఆ ఎగ్గు దాంట్లో మీరు చేసింది కరెక్ట్ అని అంటారు. మరి ఇదేందో అర్థం కావట్లేదు, అసలు పాయింటే కాదు అంటారు, మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. దానికని ఆడియన్స్ చూస్తారు అందరు కూడా. సో ఎవరి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, కామనర్స్ ఏ విధంగా ఆడుతున్నారు, సెలబ్రిటీస్ ఏ విధంగా ఆడుతున్నారు అనేది ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క టాపిక్ని క్షుణ్ణంగా చూసుకుంటేనే ఎవరికి ఓటేయాలని ఓటేస్తారు. సో కాబట్టి ఇక్కడ భరణి కూడా గదే మాట అన్నాడు. సో ఏదైనా ఓకే నేను యాక్సెప్టెడ్, బట్ ప్రతిసారి ఇదే అంటే కాదు, అందరికైతే పర్సనల్గా వెళ్ళి అయితే మాట్లాడినా అని చెప్పి చెప్పిండే. సో నెక్స్ట్ రితు గారు. సో ఇక్కడనే చెప్పినాం కదా హరీష్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో రితు గారు ఏమన్నారంటే, ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ సండే ఎపిసోడ్లో అక్కడ హరీష్ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లేదు ఖండించినా కానీ రితువర్మ ఎవరికైనా ఇబ్బంది ఉంటే చేయలేపండి అని చెప్తే రితువర్మ హ్యాండ్ అక్కడ రేజ్ చేసేసి, సార్ నాకైతే ఆ విధంగా అనిపించలేదు సార్, నాతో అయితే మంచిగా బిహేవ్ చేస్తుండే హరీష్ అన్న గారు, హరీష్ సార్ గారు, బట్ నాకైతే ఆయన మాటల వల్లే ఎలాంటి మిస్టేక్స్ అనిపించలేదు, బట్ అది వేరే విధంగా పోర్ట్రే అవ్వచ్చు, బట్ తన ఆ విధంగా అయితే మాట్లాడే పర్సన్ కాదు అని చెప్పేసి. అయినప్పటికీ ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది, తను అక్కడ తన వర్షన్లో అట్లా మిస్టేక్ అయిపోయింది. కాకపోతే ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని అన్నం తినకుండా గివప్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, మీరు అన్నం తినాల్సి ఉండే అని చెప్పేసి తన గురించి మంచిగా మాట్లాడింది పాయింట్. ఇక్కడ మీరు ఇలాంటి వాళ్ళు ఈ విధంగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా ఈ పాయింట్ని పెట్టుకొని మీరు ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు, కొంచెం మంచిగా ఉంటే యాక్టివ్గా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు తినకుండా ఉని అనవసరంగా అన్నం పరబ్రహ్మ సంథింగ్ స్వరూపం అంటారు కదా, కాబట్టి పరబ్రహ్మ స్వరూపం అంటారు. సో ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు వాడే మీరు ఇప్పుడు అన్నం తినకుండా ఉంటే ఎంత మాత్రం కరెక్ట్, నైట్ మీకోసం తీసుకొచ్చిళ్ళు, మళ్ళీ ఒకసారి వచ్చిళ్ళు, మళ్ళీ ఒకరు వచ్చిళ్ళు, ఎందుకండి అన్నం మీద అడగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఇక్కడ రీతు మంచిగా చెప్పింది ఇక్కడ హరీష్కి. కానీ మనోడు ఏది కూడా అంత పాజిటివ్గా తీసుకోడు కదా, ఎంత మంచిగా పాజిటివ్ చెప్పినా కూడా మనోడికి ఇట్లా గన్ షాట్ అన్నాడు, కట్టె కొట్టే తెచ్చలేక మనోడు మాట్లాడతారు. ఆపోజిట్ వాళ్ళు ఎంత మంచిగా మాట్లాడినా మనకు నచ్చదు. మీకేం తెలియదు, నాదే కరెక్టు, నేను మాట్లాడింది రైటు, మీరంత సీన్ లేదు, మీది ఏంది, మీ ఎవరేమైందని మాట్లాడే మనోడి మెంటాలిటీకి ఆ విధంగా ఉండదు. తనేమంటాడు, నా లైఫ్ నా ఇష్టం, నాకు ఈ షోలో ఏ విధంగా ఉండాలో నాకు తెలుసు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరు దాక్షిణ్యాలపైన బతకాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి అంటది. అరే అక్కడ ఆమె ఏం చెప్తుంది, మరి ఇక్కడ మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, అది కాదండి రితు గారు ఇది ప్రాబ్లము అని చెప్పేసి చెప్పినా బాగుండు. ఓకే పాయింట్ను, ఎందుకంటే వన్స్ నామినేషన్ అనేది జరిగిన తర్వాతకి దాన్ని మళ్ళీ బిగ్ బాస్ రిటర్న్ తీసుకోవడం, సేమ్ టైం ఇక్కడ రితు గారు కూడా రిటర్న్ తీసుకొని ఉండదు. కాకపోతే దానికి చేసే ఆన్సర్ అనేది కూడా పొలైట్గా ఉంటే బాగుండు. తను గుడ్ విల్గా మాట్లాడుతుంటే మీకు ఇట్లా కాదు అట్లా కాదని చెప్పేసి మాట్లాడుతుంది అంటే ఎంత మాత్రం కరెక్ట్. అలానే సో ఇక్కడ ఏదైనా జరిగినా కూడా అంత స్పోర్టివ్గా తీసుకోవాల్సిందే, కానీ అంతకన్నా స్పోర్టివ్గా తీసుకోకుండా మీరు ఇట్లా ఉంటే ఎట్లా అని చెప్పండి అని చెప్పేసి అంటే, మీరు స్పోర్టివ్గా తీసుకోవట్లేరని చెప్పేసి అంటే, నేను ఇట్లా ఉంటాను, నేను ఇట్లా మాట్లాడతాను అంటే అలాంటి ఎందుకండి, మరి మీరు హౌస్లో ఉండడం ఎందుకని చెప్పేసి. సో ఇక్కడ మొదటి డిస్కషన్ జరిగింది. సో డిస్కషన్ జరిగిన తర్వాత కూడా ఇక మరోడు అంటాడు, అసలు నీ షో ఫార్మాట్ తెలియదు, నీకు అసలు రూల్స్ తెలియదు, నీకు అసలు కామనర్స్కి మాకు ఎంత ఇబ్బంది అవుతుందో నీకేం తెలుసు, నీ వల్లనే మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, నీ వల్లనే మొత్తం మా కామనర్స్లో ఒక యూనిటీ అనేది మొత్తం కోల్పోయిందని చెప్పేసి హరీష్ అంటాడు. సో నిన్నటి ఎపిసోడ్ ఏమో మనీష్ ఏమంటాడు, సో నీ వల్లనే మొత్తం మాకు ఇబ్బంది అయిపోయిందని మనీష్ ఇంకో మాట అంటాడు. ఇటు పోతే మళ్ళీ భరణి గారి దగ్గరికి వచ్చేసరికి ప్రియ ఏమంటుంది, మీ వల్లనే మాకు పెద్ద ఇబ్బంది అవుతుందని మళ్ళీ ప్రియ అంటది. అలానే అక్కడికి వచ్చేసినాక ప్రియ మళ్ళీ నామినేషన్ చేసేటప్పుడు సుమన్ శెట్టి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మీకు ఆ దోశ ఇవ్వడం నాకు ఇబ్బంది అయిపోయింది, సో మీ వల్ల నాకు గొడవలేని అని చెప్పేసి. సో ఈ రూల్ మీ వల్లే అని చెప్పే బదులు ఫస్ట్ మీ దగ్గర ఒకటి రేషన్ ఉన్న తర్వాతకి మీకు కామనర్స్ వచ్చేసి అంటే ఈ సెలబ్రిటీస్ వచ్చేసి టెనెంట్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఆకలి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు పెట్టిన రూల్ ఏంటిది, సో వాళ్ళకి ఫుడ్ ఇద్దాము, కాకపోతే ఏ విధంగా ఇద్దాము అంటే మనల్ని వాళ్ళు సో అంత మనకు ఇంప్రెస్ చేస్తే మనం ఫుడ్ ఇద్దామని చెప్పేసి మీరే అనుకున్నారు. మీరే అనుకున్న తర్వాతకి మళ్ళీ మీ మధ్యలో బాండింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల మిగతా వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి వాళ్ళ మీద ఏడుస్తే ఏమొస్తుంది అనేది నా పాయింట్. మీరే రూల్ పెట్టుకున్నారు, ఆ రూల్ని ఛాన్స్లో మీరే బ్రేక్ చేసుకున్నారు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది ఇక్కడ సుమన్ శెట్టి ప్రియది. సో దాని టాపిక్ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుతుంది, దీంట్లోనే ఇంకా కంటిన్యూటీ ముందు మాట్లాడదాము. సో ఇంత డిస్కషన్ ఉంటే ఇక్కడ హరీష్ ఏమంటాడు, మీ వల్ల గొడవైంది అంటే తను మళ్ళీ రియాక్ట్ అయింది. సో నా వల్ల గొడవైంది, అసలు ఏం జరుగుతుంది, ప్రతిసారి నన్ను ఎందుకు అంటుందని చెప్పేసి తను సీరియస్ రియాక్ట్ అయ్యి ఉండే. సో తను కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంది. మీ మధ్యలో గొడవలల్ల మీ మధ్యలో యూనిటీ లేకపోవడంతో మళ్ళీ మీ మధ్యలో కరెక్ట్ అది లేకపోతే నా ప్రాబ్లం ఏమొచ్చింది, నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు. సో తను చెప్పింది ఏదైనా అడగాలంటే నాకు ఆకలి అయితే అడుగుతున్నా, నేను ఇవ్వకపోతే బతలాడుకుంటున్నా, సో లేకపోతే నన్ను ఇంప్రెస్ చేయమంటే ఇంప్రెస్ చేస్తున్నా. సో ఇందులో నా మిస్టేక్ ఏముంది, నా వల్ల మీ మధ్యలో గొడవలు ఎందుకు వచ్చినా కొంచెం ఎమోషనల్గా ఏడుస్తుండే. సో ఏడుస్తే అంటే ఆమె ఏడుస్తా అంటే మనోడు ఏమంటాడంటే ఓకే ఈ సింపతి కార్డు ప్లే చేస్తున్నావు అని చెప్పేసి తనను అన్నాడు అనమాట. సో ఇక్కడ నేను ఇదే అంటున్నా, ఇప్పుడు
ఇక్కడ తను ఎమోషనల్గా కొంచెం ఫీల్ అయింది కాబట్టి తను ఇక్కడ ఏడ్చింది. సో ఏడిస్తే తనది సింపతి కార్డ్ అయితే, మరి ఇక్కడ హరీష్ చెప్పిన కదా మరి తినట్లేడు, మరి ఎందుకు తినట్లేడు, అది కూడా ఒక సింపతి కార్డే అనుకోవచ్చు కదా, దానికి కూడా డ్రామా అనుకోవచ్చు కదా. అదే పాయింట్ ఇక్కడ రీతు చౌదరి అడిగింది అనమాట. సో ఓకే, నేను ఏడిస్తే సింపతి ఇక డ్రామా అనుకున్నప్పుడు మరి మీరు 2 డేస్ నుంచి తినట్లేరు, మరి మిమ్మల్ని మేమేమనుకోవాలి, మీరు కూడా డ్రామానేగా ప్లే చేసేది, మీరు కూడా సింపతి కార్డు ప్లే చేస్తున్నారా కాదా అని చెప్పేసి అంటే అది కాదు వేరే ఇది వేరే అంటే అది ఎట్లా వేరే అవుతుంది. నువ్వేం చేసినావో నేను అదే చేసిన అనుకో, నీకెంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిందో నన్ను కూడా ఎమోషనల్గా అట్లా అన్నప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తాయి కదా. సో దాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే లేదు అది వేరే పాయింట్ అమ్మా ఇది వేరే పాయింట్ అని మాట్లాడతాడు. ఏదో అర్థం కావట్లేదు అంటే మీకు షో గురించి అని మాట్లాడతాడు, లేకుంటే నేను ఫీల్ అయిపోయినా ప్రతి ఒక్కటి నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ అంటాడు. ఏ ఒక్క పాయింట్లో కూడా కరెక్ట్ ఒక పాయింట్ పెట్టడం కూడా రాదు మనోడికి హరీష్కి, మళ్ళీ బాగా మాట్లాడతాడు. సో నెక్స్ట్ ఫ్లోరా వచ్చింది. సో నెక్స్ట్ ఫ్లోరా వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే సో ఇక్కడ హరీష్ అయిపోయి నెక్స్ట్ రీతు గారే ఫ్లోరాని మళ్ళీ నామినేట్ చేసిళ్ళు సెకండ్ నామినేషన్. సో ఎందుకంటే సో డస్ట్బిన్ అనేది సో అక్కడ డస్ట్బిన్ దగ్గర బట్టలు అనేది పెట్టడం కరెక్ట్ కాదండి. సో అట్నే ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ బట్టలు నేను టచ్ చేయను, ఎందుకంటే పర్సనల్ క్లాత్స్ అనేది నేను ముట్టుకోను అని చెప్పేసి అన్న మీరే. సో అక్కడ క్లాత్స్ అక్కడ బయట ఉన్నప్పుడు అవి మీరు ముట్టుకోవాల్సిన అవసరం ఉండకపోయాయి, బట్ అక్కడ మీరు చెప్తే అయిపోయేది. దాన్ని అంతగా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక మళ్ళీ అవే క్లాత్ తీసుకొచ్చేసి మీరు డస్ట్బిన్ దగ్గర పెడితే ఎంత మాత్రం కరెక్ట్ కాదు. డస్ట్బిన్లో వేస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మీరు ఆల్రెడీ పాస్ చేసిన తర్వాతకి మళ్ళీ అదే స్టేట్మెంట్ పైన మీరు నిల్చోగా మళ్ళీ మీరు బట్టలు ముట్టుకోని చెప్పేసి మళ్ళీ అదే బట్టలు ముట్టుకొని అలా వేయడం ఎంత మాత్రం కరెక్ట్. సో అది వేసేదిగా కొంచెం ఒక సంథింగ్ ఒక పక్కన ఒక స్టోర్ ఒక పక్కనే స్పేస్ ఉంటే ఆ ప్లేస్లో పెట్టినా బాగుండే కదా అని చెప్పేసి ఇక్కడ ఫ్లోరాని రీతు అయితే అడిగింది. బట్ తనైతే ఇక లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి అన్నది. ఇంకోటి ఏంటంటే సో నేను సండే ఎపిసోడ్లో నాగ్ సార్ తోటి ఇక్కడ ఫ్లోరా చెప్పింది అనమాట. సో టెనెంట్స్ ఎవరు తనకు సపోర్ట్గా లేరు సంజన విషయంలో, సో నాకు ఓన్లీ ఇక్కడ సెలబ్రిటీ ఓనర్సే నాకు మద్దతు తెలిపిల్లని చెప్పేసి. కాకపోతే ఫ్లోరాకి ఈవెన్ ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నా కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా సంజన గారినే సీరియస్ అయ్యారు. అంతగా అరవడం ఏముంది అసలు, అది ఏముంది అంతలా మీరు ఎందుకు అరుస్తున్నారు, బ్యాక్ బిచ్చింగ్ అనే మాట అది కాదే కాదు అని చెప్పేసి, నువ్వు అనవసరంగా నువ్వు ఇక్కడ ఫ్లోర్ అని అంటున్నావు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంజనకే అగెనిస్ట్గా మాట్లాడండి. బట్ ఈమెకేమో ఓన్లీ ఓనర్సే సపోర్ట్ చేయాలంట, ఈ సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేయాలంట. సో మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ టైంలో మీకు సపోర్ట్ మేము ఉన్నాము, బట్ మీరు మమ్మల్ని ఆ విధంగా మీరు కార్నర్ చేస్తూ మా సపోర్ట్ లేదని చెప్పడం అనేది మాకైతే బాధ అనిపించింది అని చెప్పేసి తను చెప్పింది. సో నెక్స్ట్ సుమన్ శెట్టి గురించి. సో ఇక్కడ సుమన్ శెట్టి మాట్లాడిన పాయింట్ చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం మాట్లాడినా కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడిండు, బరాబర్గా గట్టిగా మాట్లాడినా అనమాట. సో ప్రియాని నామినేట్ చేసిండు. సో ఎందుకంటే ఇక్కడ ఏదైనా వస్తువు పైన లేకుంటే ఏదైనా ఫుడ్ పైన లేకుంటే ఏదైనా యాపిల్ పైన బనానా పైన కూడా మనోడి ఫీలింగ్. సో ప్రతిసారి వచ్చేసి నన్నే అడుగుతున్నారు. సో నాకు పర్సనల్గా చాలా హర్ట్ అయిపోతుండే అది. సో నేను ఎందుకు తీస్తాను మేడం, నాకేం అవసరం, నేను తీయాల్సిన అవసరం నాకు ఎందుకుంది, ప్రతిసారి నన్నే అంటున్నారని చెప్పేసి మాట్లాడండి. లేదండి అట్లా కాదు, నేను ప్రతి ఒక్కసారి కూడా అందరిని అడుగుతూనే వచ్చినా, అందులో భాగంగా ఒక లైన్ ప్రకారం చూసుకుంటే మీరు కూడా వచ్చి ఉండే, అంతేగాని పర్సనల్గా డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చేస్తే నేను ఎప్పుడు అడగట్లేదు అని చెప్పేసి ప్రియాకి ఇక్కడ చెప్తుండే. తర్వాతకి అలానే ఆ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఓకే ఫుడ్ గురించి మాట్లాడుతాను కాబట్టి నేను ఒక పాయింట్ అడుగుతాను, మీకు చెప్తాను నేను. సో మీకు నేను ఫుడ్ ఇచ్చిన తర్వాతకి యాజ్ ఏ మానిటర్గా నేను కుక్ కాబట్టి నాకు ఆ రైట్స్ నాకు ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీ నా చేతిలో ఉంటుంది కాబట్టి, సో మీకు నేను అక్కడ చపాతి దోశ ఇచ్చిన తర్వాతకి మా ఓనర్స్ మా బ్యాచ్లో మీ వల్ల నాకు గొడవ అయిందని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేసింది. సో అప్పుడు రేజ్ చేసినప్పుడు సుమన్ శెట్టి ఒక ఆన్సర్ చెప్పిండు, సూపర్ ఆన్సర్ అనమాట. సో ఏంటిదంటే కామన్గా వీళ్ళ రూల్ ఏంటిది, టెనెంట్స్కి ఫుడ్ ఇవ్వాలంటే వాళ్ళని ఇంప్రెస్ చేస్తా కానీ ఫుడ్ ఇవ్వద్దు ఫస్ట్ పాయింట్. సో ఒకవేళ మీరు ఫుడ్ ఇచ్చినా కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి అడగాలి. సో అలానే ఫుడ్ ఇచ్చిన తర్వాతకి ఇంప్రెస్ చేయమంటే ఇవ్వడం చేయకపోవడం తర్వాతకి వాళ్ళ ఇష్టము. సో ఇది ఏదన్నా కూడా ముందు ఇక్కడ ఓనర్స్ ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో అది రాబట్టుకొని తర్వాతకి వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేసి అయిపోయి ఉండే. ఇక్కడ సుమన్ శెట్టికి దోశ ముందే ఇచ్చేసి సో అక్కడ మీ వల్ల నేను అక్కడ దెబ్బలు తిన్నా అని చెప్పేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు నాకు ఫుడ్ ఇచ్చిళ్ళు, సో నన్ను ఇంప్రెస్ చేయకుండా కూడా నేను ఫుడ్ ఇచ్చినంటే నేను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేముంది. సో మీరు నన్ను అడుగుతా నేను డెఫినెట్గా చేసేటోని, లేదు నేను చేస్తా నేనెందుకు అడుగుతా, మీకు రిక్వైర్మెంట్ లేదనుకుంటా, నేను ఫుడ్ అడిగినా మిమ్మల్ని ఫుడ్ ఇచ్చిళ్ళు, సో ఇంప్రెస్ చేయాలని మీకు అడుగుతా నేను చేసేటోని కావచ్చు, కానీ నాకు అడగముందుకు నేను ఎట్లా చేస్తాను చెప్పేసి మనోడు ఆన్సర్ చెప్పిండు. ఎమ్మటే షాక్. సో ఓకే నాదే బుద్ధి తక్కువ, నేనే అనవసరంగా ఇచ్చేసిన మీకు అని చెప్పేసి తను రియలైజ్ అవుతుండే. సో నెక్స్ట్ మనీష్ నామినేట్ చేసిండు. ఎందుకంటే
ఎవ్రీ టైము నేను హౌస్లోకి వెళ్దాం అనుకున్న ప్రతిసారి కూడా మ్యాక్సిమం మిమ్మల్ని అడుగుతుండే, బట్ నేను అడిగిన ప్రతిసారి కూడా మీరు చాలా ఆలోచిస్తున్నారు, నేను దొంగనా లేకపోతే ఏమన్నా మీకు చెప్పేసి మీ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్తానా, ఎందుకు ఆ విధంగా నాతో బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ సుమన్ శెట్టి మనిషి గురించి మాట్లాడుతుండు. సో అప్పుడు అన్నాడు కదా, సో ప్రతి ఒక్కరికి మానిటర్గా వాళ్ళకంటూ వాళ్ళకి కొన్ని వర్క్స్ ఉన్నాయి, సో నాకు ఎలాంటి వర్క్ అని అసైన్ చేయాలి కాబట్టి, సో యాజ్ ఏ ఓనర్గా నాకంటూ ఒక రైట్ ఉంది కాబట్టి, సో నాకున్న ప్రెమిసెస్లో నేను కరెక్ట్గా చూసుకోవడం అనేది నా రెస్పాన్సిబిలిటీ. అందుకనే హౌస్లోకి ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా, అక్కడ ఆలోచించి నేను పంపిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ సుమన్ శెట్టి, నేనేమో దొంగనా బ్రదర్, దొంగనా బాబాయ్, నేనేమన్నా అట్లా కనబడుతున్నానా, సో దొంగలు ఎవరెవరో మీ అందరికీ తెలుసు, సో మరి నా మీద ఎందుకు బ్రదర్ అని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ పాయింట్. ఎందుకంటే దొంగతనం జరిగేది ఎవరు చేస్తున్నారో తెలుసు, ఎవరెవరు దొంగతనం చేస్తున్నారో తెలుసు, ఏ విధంగా దొంగతనం జరుగుతుందో మనిషికి ప్రతి విషయం తెలుసు. సో సుమన్ శెట్టి అనే పర్సన్ అన్నటోడు కామన్గా చాలా అమాయకుడు అనేది అందరికీ తెలిసిన విషయం హౌస్లో. సో అలాంటిది తన హౌస్కి లోపలికి వెళ్ళాలనుకొని పర్మిషన్ అడిగినప్పుడు అంతలా ఆలోచించడం కరెక్ట్ కాదా అని చెప్పేసి సుమన్ శెట్టి వర్షన్. కాబట్టి మీరు నన్ను కూడా అందరితో నన్ను ఈక్వల్గా ట్రీట్ చేయడం నాకు నచ్చట్లే అని చెప్పేసి, నాకు బాగా అనిపించింది అని చెప్పేసి చెప్పుంటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనీష్ అందరిని ఒకటే విధంగా ట్రీట్ చేయాలి కాబట్టి అందులో భాగంగా మిమ్మల్ని ట్రీట్ చేసిన తప్పించి మీ మీద ఎలాంటి కోపం లేదని చెప్పేసి తన వర్షన్ తను చెప్పిండు. సో నెక్స్ట్ డిమోన్ పవన్ చెప్పిండు ఫ్లోరా గురించి మాట్లాడండి. ఫ్లోరా గురించి ఏమని మాట్లాడినంటే, సో ఇక్కడ నేను డిమోన్ పవర్ గురించి మాట్లాడాను కదా, సో డిమోన్ పవర్ గురించి మనకు ఒక పాయింట్ ఉంది అని చెప్పేసి, సో ఆ పాయింట్ ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఫ్లోరా గురించి మాట్లాడుతూ, డస్ట్బిన్ దగ్గర బట్టలు అనేది కరెక్ట్ కాదండి, అట్లా బట్టలు అక్కడ వేయడం ఎంత మాత్రం కరెక్ట్, అట్లా వేయద్దు కదా అని చెప్పి తనకు చెప్పిండు, కొంచెం క్లాస్ పీకిండు. అలానే సో ఇక్కడ థమ్స్అప్స్ అనేది తను గెలుచుకుని, అలానే ఆ హీట్ వాటర్ అయినా హాట్ వాటర్ అయినా ఏదైనా తనకు సంబంధించినవి, అలాంటిది ఒక సంబంధించిన వస్తువులు మీరు ఏ విధంగా తీసుకొస్తారు, ఏ విధంగా మీరు తాగుతారని చెప్పేసి తన మీద కంప్లైంట్ రేజ్ చేసినమాట. సో ఆ రీజన్స్ నాకు నచ్చట్లేదు, మీరు ఆ విధంగా ఒకరు గెలుచుకున్నవి ఏ విధంగా మీరు దొంగతనం చేస్తారని చెప్పేసి ఈ బేసిస్ మీద మిమ్మల్ని నేను నామినేట్ చేస్తానని చెప్పేసి చెప్పిన పవన్ సేమ్ ఇదే. సో ఇదే సంజన గారికి థమ్స్అప్ ఇక్కడ హరీష్ ఏం చేసిండు, దొంగతనం చేసి తీసుకుపోయిండు, తాగిండు. సో తాగినప్పుడు మరి అదే పాయింట్ అనేది ఇక్కడ మరి ఇదే డిమాండ్ పవన్ హరీష్ని ఎందుకు నామినేట్ చేయలేదు? సో అది మరి హరీష్కి అయితే తెలవాలి. మరి మీరేమనుకుంటున్నారో ఆ ఒపీనియన్ గురించి మీరు కింద కామెంట్ చేయండి. అసలు వీళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, వీళ్ళు కామనర్స్ అని ఓనర్స్గా వీళ్ళకి రైట్స్ ఇస్తే, అధికారం ఇస్తే ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే అంత దుర్వినియోగం చేస్తున్నారు. పర్సనల్గా మనుషులను అటాక్ చేస్తున్నారు అనమాట, టార్గెట్ చేసేసుకొని సో ఒకటే విధంగా పోతున్నారు. ఏంటంటే మీ ఓనర్స్ మీకు ఇట్లా ఉంటామని మాట్లాడుతుండే వీళ్ళ వ్యవహారం అనేది. సో ఇక్కడ ఇదే మరి ఇక్కడ హరీష్ అట్నే చేసిండు. హరీష్ తీసుకుపోయిన థమ్స్అప్ ఎవరిది, గెలుచుకుంది ఎవరు, అక్కడ సంజన గారు క్యాప్టెన్ కాబట్టి తనకు అది ఫెసిలిటీ ఉంది. సో అవి ఉన్నాయి, తన అనుభవించే అవకాశం తనకు ఉంది. సో అలాంటిది మీరు ఎట్లా దొంగతనం చేస్తారు, హరీష్ ఏ విధంగా దొంగతనం చేస్తారు, అలానే ప్రియా ఏ విధంగా తాగుతుంది. ఇక్కడ ఫ్లోరస్ అయిన ఒకటే కాదు కదా థమ్స్అప్ తాగింది, ఇక్కడ ప్రియా తాగింది, హరీష్ తాగిండు. మరి వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయలేదు, అట్లీస్ట్ వాళ్ళ గురించి క్వశ్చన్ ఎందుకు చేయలేదు? ఇప్పుడు మనకు ఇద్దరినే నామినేట్ చేయాలి కాబట్టి బలమైన రీజన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకో నామినేషన్ ఎవరంటే భరణి గారిని. సో భరణి గారిది ఒక యూనిక్ పాయింట్, వేరే పాయింట్ అనుకోండి. సో ముగ్గురికి ఫ్లోరా, హరీష్ అండ్ ప్రియా, సో ముగ్గురు థమ్స్అప్ గురించి నువ్వు పాయింట్ బేస్ చేసినప్పుడు సో ఇదే పాయింట్లో మరి ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు మరి ఆ పాయింట్ మీద ఇక్కడ ఫ్లోరాకి ఏ విధంగా అయితే మీరు చెప్పిల్లో నామినేషన్లో, సేమ్ టైం హరీష్ గారు మీరు కూడా మిస్టేక్ చేసిళ్ళు తప్పండి అని చెప్పేసి అట్లీస్ట్ అది చెప్పినా బాగుండు, అలానే ప్రియాకి చెప్పినా బాగుండు. కానీ చెప్పం, ఎందుకంటే మనం కామనర్స్ కమ్ ఓనర్స్, అందుకే మనం చెప్పమన్నమాట. పైకి ఏంటంటే ఇదొకటి, లోపలికి వచ్చేసరికి ఇది అట్లా తప్పు కదా మరి అది పవన్కే తెలియాలి, డిమోన్ పవన్కే తెలియాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక బర్నీ గురించి నామినేట్ చేసిన, ఎందుకంటే సో ఏదైతే ఆ టాపిక్ అనేది జరుగుతుందో ఈ టాపిక్లో సంజన గారు అక్కడ విషయం తెలిసిన తర్వాతకి నీకు తనుజ గారు తెలిసినాక కూడా మీరు లాస్ట్లోకి వచ్చేసి చిన్నగా క్లెవర్గా మీరు తప్పించుకునే ప్రయత్నం చేసిళ్ళు, క్లెవర్గా మీరు పాజిటివ్గా ఎలాంటి మీకు నెగిటివ్ అనేది మీ మీద రాకుండా సో పాజిటివ్గా మీకు అంత రియాక్ట్ అవ్వాలి. సో ఏదైతే నెగిటివ్ అని వస్తుందో అది మొత్తము తనుజ మీదకి పోవాలనే ఆలోచన విధానం కరెక్ట్ కాదు, ఆ విధంగా మీరు బిహేవ్ చేసిరని చెప్పేసి డిమాన్ పవన్ భరణి గురించి మాట్లాడుతుండే. బట్ తను చెప్పిండు నేను ప్రతి విషయంలో కూడా తనుజ దగ్గర నేను క్లారిటీగా ఉన్నా, సో ఇక టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామా వాళ్ళు చెప్దామా అని చెప్పేసి ప్రతిసారి దాంతో నేను కమ్యూనికేట్ చేసుకుంటూనే ఉన్నా. బట్ అది మీకు తెలియకపోవచ్చు, నేను ఐ కాంటాక్ట్ ఇచ్చుకుంటున్నా లేకుంటే సింబాలిక్గా మాట్లాడుతుండే అని చెప్పేసి చెప్పారు. బట్ మనడు కన్విన్స్ అవ్వట్లేదు, ఎందుకంటే తెలుసు కదా వాళ్ళంతే, వాళ్ళ వర్షన్ అదే టాపికే కదంటారు, మళ్ళీ టాపిక్ తీసుకొస్తారు. సో ఇక్కడ ఇక నెక్స్ట్ వచ్చింది మంచి ఫైర్ అనమాట. చెప్పినా కదా
కామనర్స్కి పర్ఫెక్ట్ ఆన్సర్స్ జరిగింది ఇక్కడి నుంచి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఇమ్మాన్యుయల్ అన్నమాట. సో మనిషి వచ్చేసిండు. సో మనిషి వచ్చేసి ఇక్కడ సంచాలక్ అంటే మనిషి నామినేట్ చేసిండు. ఒక టాపిక్ ఏంటంటే, సో సంచాలక్ ఆ క్యాప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా మీరు ఉన్నారు. సో మీరు ఉన్నప్పుడు అక్కడ మిస్టేక్ మీది కాదు, సో అంటే నాది కాదు మిస్టేక్, కాకపోతే మీరు అక్కడ డెసిషన్ తీసుకుని నన్ను ఆ గేమ్ నుంచి బయటకు పంపించుండే. సో ఆ టైంలో మీరు నాకు అవకాశం ఇచ్చి బాగుండేది. సో నేను క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉండేది, నాకు వచ్చేది ఉండేది. సో మీరే డైరెక్ట్గా మీరు నాకు సార్ ముందు ఒప్పుకున్నారు. కాకపోతే నా చిన్న బాధ ఏంటంటే, దాన్ని అగ్రీడ్ ఒప్పుకుంటా, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను దాన్ని, మీరు చెప్పిన దాన్ని. కాకపోతే నాకు అవకాశం ఉంటే బాగుండు అని చెప్పేసి నా బాధ, అదొకటి తప్పించి ఏం లేదని చెప్పేసి అంటే కూడా మనిషి కూడా ఓకే కరెక్టే బ్రదర్, అది నా మిస్టేక్, ఇక దాన్ని ఏం చేయాలని తను కూడా చెప్పిన అనమాట. సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాతకి హరీష్ నామినేషన్. సో గుండు అంకుల్ అంటేనే మీకు బాడీ షేమింగ్ అంటే, రెడ్ ఫ్లవర్ అంటే బాడీ షేమింగ్ కాదా? సో ఈ టాపిక్ మీద ఈ అంతితో మాట్లాడితే తర్వాతకి నేను రెడ్ ఫ్లవర్ మిమ్మల్ని అనలే అని చెప్పేసి మాట్లాడతారు అబ్బాయి. నేనైతే క్లియర్ కట్గా మనకు సండే ఎపిసోడ్లో క్లియర్ కట్గా చూపించిళ్ళు. సో ముందు ఒక స్కిట్ ప్లే అయిపోయింది, తర్వాతకి ప్లే తర్వాతకి అయిపోయింది. అందరు బయట డైనింగ్లో ఉన్నారు, అక్కడ డైనింగ్ టేబుల్స్ పైన కూర్చున్నారు తిన్న దగ్గర. తిన్న తర్వాతకి సో అక్కడ ప్రియా అండ్ శ్రీజ గారు అక్కడ సంథింగ్ ఫ్లవర్స్ పట్టుకుని ఉన్నారు. సో పోకిర్లో డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం గాంధీ. సో వీళ్ళందరికీ నేను ఇంత పిచ్చి అంటే ఎట్లా, హౌ అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట. సేమ్ అదే మనోడు అక్కడ ఆ ఫన్ జనరేషన్ పద్ధతిలో మనోడు మాట్లాడుతుంటే, వాళ్ళు నీకు ఇచ్చింది ఎర్ర పువ్వు అని చెప్పేసి మాట్లాడిన అనమాట. రెడ్ ఫ్లవర్ అనేసరికి ఏ గుండా అంకుల్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూనే ఇంకొక వర్డ్ కూడా ఆడేసిండు, లవ్ యూ అని చెప్పేసి ప్రేమతో అన్నాడు. బట్ అక్కడ లవ్ యూ అనేది అలానే గుండా అంకుల్ అనేది మంచిగా కామెడీలో మాట్లాడినా కూడా ఆ పదాన్ని తీసుకోకుండా మాటలు మంచిగా మాట్లాడు, ఎట్లా మాట్లాడుతున్నావు, బాడీ షేమింగ్ చేస్తున్నావు అని చెప్పేసి మనడు అంత దానం క్లాస్ పీకినాడు. మరి అదే రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి ముందు నువ్వు మాట్లాడినప్పుడు ఎందుకు ఆ పదాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవట్లేవు? మరి అది బాడీ షేమింగ్ కాదా అని చెప్పేసి ఇక్కడ మనోని క్వశ్చన్. లేదు నేను ఇట్లే మాట్లాడతా, ఇట్లా కాదు, మీకు అసలు అర్థం కావట్లేదు, మీకు అసలు స్ట్రాటజీ తెలియదు, మీకు మాట్లాడే పద్ధతి తెలియదు అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే తను కొంచెం తను ఏ విధంగా వేస్తుండో అదేవిధంగా తను మళ్ళీ అక్కడ సేమ్ అదే ఇమిటేట్ చేసుకుంటా దాన్ని అదే విధంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఇట్లా బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఇట్లా పోతున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అంటే, లేదు స్ట్రాటజీ ఇట్లా కాదు అనిపిస్తే మళ్ళీ వేరే టాపిక్, మీకు ఏం తెలియదు అసలు, మీకు కాన్సెప్ట్ తెలియదు మళ్ళీ అంటాడు. మరి అదేందో అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడనే అన్నాడు అనమాట, ఇక్కడనే ఇమ్మాన్యుయల్తో మాట్లాడుతుండే. సో ఆల్రెడీ ఆ రెడ్ ఫ్లవర్ అనేది ఏది జరిగిందో, సో అలానే అమ్మాయిల గురించి మాట్లాడినప్పుడు నాకు కూడా అమ్మాయిలు అంటే చాలా రెస్పెక్ట్. సో అలాంటి టైంలో నేను సార్ అని చెప్పినా కూడా బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ పదే మళ్ళీ అదే టాపిక్ని మీరు తవ్వడం ఎందుకు? వన్స్ నేను సారీ చెప్పినాక దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదు కదా అని చెప్పేసి హరీష్ అంటుండే. ఇక్కడ ఇమ్మాన్యుయల్ తోటి మళ్ళీ ఇదే హరీష్ నామినేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ భరణి గారిని సేమ్ ఇదే పాయింట్ మీద చేసిండు ఎగ్ రీజన్ తోటి. మరి ఇక్కడ రిపీటెడ్గా సారీ చెప్పినా కూడా మళ్ళీ రిపీట్ చేసినప్పుడు నీకంతా ఇరిటేషన్ వచ్చింది నీకే. ఒక్క ఇమ్మాన్యుయల్ అని ఇద్దరు ముగ్గురు నేను నామినేట్స్కి అట్లా ఫీల్ అవుతుండే. యునానిమస్లీ ఉన్న కామనర్స్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో అందరూ యునానిమస్గా మనోని భరణిని టార్గెట్ చేసిళ్ళు. మరి తనకెంత టార్గెట్ అనిపించాలి, నన్ను టార్గెట్ చేసి ఫ్రస్ట్రేషన్ రావాలి. సో అది వాళ్ళకి వదిలేస్తున్నా. సో నెక్స్ట్ భరణి నామినేషను. సో ఇప్పుడు ప్రియా గురించి మాట్లాడుతుండే. సో దోశ ఇచ్చేసినావు, సో సుమన్ శెట్టికి రూల్స్ పెట్టినావు, మళ్ళీ రూల్స్ నువ్వే బ్రేక్ చేసినావు మళ్ళీ. సో అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే మీరు రూల్స్ బ్రేక్ చేసి మళ్ళీ నన్ను అనడం ఎంత మొత్తం కరెక్ట్. సో నేను రూల్స్ బ్రేక్ చేసినా మళ్ళీ వచ్చి మీకు సారీ చెప్పినా, కాకపోతే అంత విషయంలో మీరు నన్ను సీరియస్ అయ్యి నా మీదకి అంత చేసిళ్ళు, దీని తర్వాతకే మళ్ళీ మీరు రూల్ ఎట్లా బ్రేక్ చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతుండే. మీరు తర్వాత ప్రియా అంటే కదా, సో అన్న లేదన్నా అట్లా కాదన్నా మీరు మిస్టేక్ చేసారు కదా, మరి మీరు ఎందుకు చేసిళ్ళు అని చెప్తుంటే, అదేనమ్మా నేను మిస్టేక్ చేసినా కాబట్టే మీ అందరికి వచ్చి సారీ చెప్పిన, దీని తర్వాతకి కదా మళ్ళీ ఇష్యూ జరిగింది. థమ్స్అప్ మీరు తాగింది ఎప్పుడు, మరి ఆ రూల్స్ ఉన్నాయి మీకు తెలియదా? మీకు తెలుసు కదా, మరి రూల్ మిస్టేక్ బ్రేక్ చేసిన నన్నే అంతగా ఆడుకున్న మీరు మళ్ళీ ఏ విధంగా చేసిలో మీరు మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి ఒక పాయింట్. అతని దగ్గర సమాధానం లేదని ఏదో విధానం పోదాం. ఇంకోటి ఏంటంటే, సో యాజ్ ఏ కుక్గా ఎవరైనా వండినప్పుడు ఒక టేస్ట్ చూడడం ఒక విధానం ఉంటుంది. సో మీరు అట్లా బ్యాక్ టు బ్యాక్ అలా చేతులు పెట్టి తింటుంటే అది ఎవరైనా తినండి, బట్ అట్లా చేసే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక డాక్టర్ అయినటువంటి మీరు మిగతా వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన అవకాశం నెసెసిటీ. సో అలాంటి దాన్ని మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ అట్లా ఆ బిహేవియర్ నాకు నచ్చలేదని మీకు చెప్పినా, బట్ మీరు దాన్ని అగ్రీడ్ అవ్వలేదని చెప్పేసి ఇక్కడ భరణి గారు చెప్తుంటే, అప్పుడు ఏమంటే కదా లేదు మీరు వంటలో మొత్తం కరెక్ట్ ఉడకలేదు, ఎంట్రుకలు వచ్చినాయి ఇవన్నీ మాట్లాడుతుంటుంది. సో అప్పుడు భరణి అని ఉండే, మరి ఇప్పుడేమో నేనేదో పాయింట్ చెప్పిన తర్వాత నువ్వు పాయింట్ చెప్పడం కదమ్మా, ముందే మరి చెప్తే అయిపోయి కదా పాయింట్, అప్పుడు చెప్తే అయిపోయి కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, లేదు ఇప్పుడు వచ్చింది మాకు పాయింట్ గుర్తొచ్చిందని చెప్పేసి మాట్లాడుతుంది. సో తినాల్సి తింటున్నారు వీళ్ళు. దరిద్రం ఏంటంటే ఈ కామనర్స్,
స్టార్టింగ్లో తనుజతోటి కూడా లాస్ట్ వీక్ ఇదే నామినేషన్స్. అప్పటి వరకు తను చేసిన ప్రతిదీ కూడా లొట్టలు వేసుకుంటూ తింటూనే ఉన్నారు. మళ్ళీ తినడానికి వచ్చేసినాక లేదు లేదు అసలు వంటలు ఏం బాగాలేవు, మేము ఏం వండమని చెప్పినాం మీరేం వండాలి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ఓనర్స్కి. సో ఇక్కడ ఇక నెక్స్ట్ డిమన్ పవన్ని నామినేట్ చేసిండు. ఎందుకంటే సో నేను ఆల్రెడీ ముందే తనుజకి చెప్పిన, సో తననైతే నేను బ్లేమ్ చేసే ఆలోచన నాకు లేదు. కాకపోతే నీకు అర్థం కాదు ఏంటంటే ప్రతిసారి నువ్వు ఏదో అనుకో నా గురించి చేస్తుంది తప్పించి అయితే కరెక్ట్ కాదని చెప్పేసి తనుజ గురించి చెప్పిండు. అంటే డిమన్ పవన్కి చెప్పిన అనమాట. సో నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు కానీ అక్కడ తనుజ గారిని అడగండి అని చెప్పేసి తనుజ క్లారిటీ ఇచ్చింది. కాకపోతే ఇక్కడ వీళ్ళ వర్షం వినట్లేదు, లేదు మీ మధ్యలో రిలేషన్ తర్వాత చూసుకోండి అని చెప్పేసి ఇక్కడ డిమన్ అంటుండే. బట్ తన వర్షం చెప్పింది అయిపోయింది, క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి భరణి గారిని నామినేట్ చేసిండు. గదే ఎగ్ టాపిక్, మళ్ళీ గదే రీజను. సో నెక్స్ట్ హరీష్ని నామినేట్ చేసిండు. ఏంటిదంటే సో బాధతోటి చెప్తుందంట హరీష్కి, అసలు మీరంటే ఏంటిదంటే మాకు తెలుసు, మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్, అలాంటిది మీరు హౌస్లో కనబడతలేరు అని అంటే అక్కడ తను కూడా తన గురించి బాధపడుతూ మీరు అసలు బయటికి రావట్లేదని చెప్పేసి అక్కడ మనోడు అంతలా ఫీల్ అయ్యి చెప్తుంటే నేను దగ్గర నుంచి చూపిస్తాను మీ అందరికీ, నీకు చూపిస్తాను అని చెప్పేసి అంటాడు. అరే ఇంట్లో టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ బయట చూపిరా సామె అని చెప్పేసి ఆయన అంటే నీ సంగతి చెప్తానంటూ మనోడు మాట్లాడుతున్నాడు. మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలనో నాకైతే అర్థం కావట్లేదు. సో నెక్స్ట్ ఫ్లోరా. సో ఫ్లోరా ఏంటంటే సో తనుజ నామినేట్ చేసింది. సో నా వల్ల గొడవలు అవుతుందని చెప్పేసి అంటారు, అది అంటారు ఫ్రీ బర్డ్ అనే విషయం అసలు మీకు సంబంధం లేదు. సో నాకున్న సంజనకు టాపిక్లో మీరు నన్ను నా గురించి మాట్లాడడం కరెక్ట్ అంటే, అరే మీ మధ్యలో నేను ఓ పావు లెక్క అయిపోయి ఉండే, అసలు నాకు సంబంధం లేని టాపిక్లో మీరు నన్ను తీసుకొచ్చేసి నా ఒపీనియన్ని మీరు తెలుసుకొని మళ్ళీ నా ఒపీనియన్ తోటి మీరు నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, నేను డైరెక్ట్ వచ్చేసి మిమ్మల్ని ఏమైనా గెలికిందా అని చెప్పేసి ఈమె చెప్తుంది. సో నెక్స్ట్ డిమన్ పవర్ని నామినేట్ చేసింది. సో ఎందుకంటే సంజనకు అదే స్పోక్స్ పర్సన్ లెక్క నువ్వు ఉంటున్నావు, ఇప్పుడన్నా ఇబ్బంది నాకున్న సంజనకు ఉంటే సంజన నాతో మాట్లాడాలి, లేకపోతే నేను సంజనతో మాట్లాడాలి, మధ్యలో ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం ఏందనేది తన వర్షన్. లేదండి ఇప్పుడు మీరు ఒకటి అట్లా ఒకటి. సో ఇప్పుడు మీరు తను గెలుచుకునేదాన్ని ఉన్నప్పుడు తను సారీ చెప్పింది, ఆ మిస్టేక్స్ ఆ ఫ్రీ బర్డ్ విషయంలో తను సారీ చెప్పింది. మరి హెయిర్ షాంపూ కండిషనర్ అయితే నాకు మిస్టేక్స్ మీరు కూడా చేసలేదా, మరి మీరు ఎందుకు రియలైజ్ అవ్వట్లేరు, సో వాళ్ళ వరకు వచ్చేసరికి పాయింట్ మీది కాదా పాయింట్, మీరు ఎందుకు రియలైజ్ అవ్వరు అని చెప్పేసి మనోడు చెప్పుండే. కాకపోతే అంత పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ హరీష్ వచ్చి ఇక్కడ భరణిని నామినేట్ చేసిండు. ఏంటంటే కపట నాటకము, పర్ఫార్మెన్స్, ఓవర్ స్మార్ట్, సో ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఇదే ఇక ఆ ఎగ్ గురించి టాపిక్లో వచ్చినప్పుడు మనోడు గట్టిగా అన్నాడు. సో నువ్వు ఎంత ఉంటావో నేను అంతే ఉంటాను, నేను ఎక్కడ తగ్గను. సో ఇప్పుడు డ్రామా చేసే నువ్వా నేనా, ఎందుకంటే ఆకలి అన్నం తినని ఒక రీజన్ తోటి నువ్వు ఇప్పుడు టాపిక్ మొత్తం నువ్వు సింపతి ప్లే చేస్తున్నావు. సో నీ డ్రామా నా అక్కడ వర్కౌట్ కాదు, నీకు ఆల్రెడీ సండే నాడే నువ్వు ఎక్స్ప్లోర్ అయిపోయినావు బయట, అసలు ఎక్స్పోజ్ అయిపోయినావు బయట. సో నువ్వేందనేది కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి భరణి అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చింది హరీష్కి. సో నెక్స్ట్ ఇమానియల్ కూడా చెప్పిండు. సో నువ్వు అదే ఇమానియల్ గురించి అదే మళ్ళీ రెడ్ ఫ్లవర్ గురించి అదే డిస్కషన్లో కూడా అదే మళ్ళీ అదే టాపిక్ రిపీట్. సో నెక్స్ట్ వచ్చేసి శ్రీజ భరణి గారిని నామినేట్ చేసింది. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, మ్యానిపులేట్ చేస్తున్నారు, ఫేక్, అందరినీ తొక్కేస్తున్నావు, మీ టీం అందరినీ ఉపయోగించుకుంటావు నువ్వు గుడ్ అనిపించుకోనికి, వన్స్ వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాతకి నువ్వు వాళ్ళని తొక్కేస్తున్నావు అని చెప్పేసి అని. బట్ నాకైతే ఎక్కడ అనిపించలేదు, మరి ఏమి ఎక్కడ అనిపించింది నాకైతే అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ ఆ ఎగ్ గురించే మాట్లాడవచ్చు, ఎందుకంటే టీం అంటే అక్కడ ఎవరు అప్పటి వరకు ఉన్నది తనుజనే ఇద్దరు కుకింగ్లో. సో అప్పటి వరకు ఉన్న దాంట్లో ఏదో ఏం చెప్పింది ఒక పాయింట్ పట్టుకొని దాన్ని అలాడుతూ వీళ్ళు ప్రతిసారి కూడా అదే రిపీట్ చేయడం అనేది నాట్ ఫేర్. సో నెక్స్ట్ హరీష్ గారిని చెప్పింది. సో సంజనకి అక్కడ సో క్యాప్టెన్ స్థాయిలో సంజనని మీరు పిక్ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నా ఇండివిజువల్ గేము నేను క్యాప్టెన్సీ రాసుకుని నేను ఆడతాను. సో నా ఇండివిజువల్ గేమ్లో మీరు నన్ను జడ్జ్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో సంజన గారు క్యాప్టెన్ అయిన తర్వాతకి మీరు నన్ను అంత నీతో మాట్లాడాలని చెప్పేసి నాతో అంత ఆ విధంగా బిహేవ్ చేయడం పర్ఫెక్ట్ లేదు. సో అది మీకు రైట్ లేదు అని చెప్పేసి మనం మాట్లాడండి. సో తర్వాతకి మరి ఇప్పుడు క్యాప్టెన్ అయిపోయింది కదా, క్యాప్టెన్ అయినాక మీ ఫీలింగ్ ఏంటంటే తర్వాత అసలు క్యాప్టెన్ అవ్వడం నచ్చడం అనిపిస్తుంది మళ్ళీ అంటది. సో ఆ టాపిక్ ఏమేమి మాట్లాడితే తర్వాత ఈ టాపిక్ ఏమేమి మాట్లాడుతుంది. ఎందుకంటే క్యాప్టెన్ అయ్యేంత వరకు ఒక విధంగా ఉంటారు, క్యాప్టెన్ అయిన తర్వాత ఇంకొక విధంగా ఉంటారు, అది ఎవరు తెలియదు. కాకపోతే ఈమె ఫీల్ అయిన విధానంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే సో అంతా క్యాప్టెన్ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మరి ఎందుకు ఈసారి బిగ్ బాస్ అయితే నేను నాకు సరే లాస్ట్ వీక్ సో క్యాప్టెన్కి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందనే ఆవశ్యకతను అక్కడ చెప్పాల్సి ఉండే. బట్ చెప్పకుండా ఈ ఓనర్స్కి సో వాళ్ళకు ఇంకా ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చినట్టు అయిపోయింది అనమాట. సో ఎక్కడైతే నువ్వు కోల్పోయినావో దాన్ని నువ్వు సంపాదించుకో అని చెప్పేసరికి సో వీళ్ళందరూ కూడా మొత్తం క్యాప్టెన్ని జస్ట్ అట్లా తీసేస్తున్నారు ఉట్టిగానే. అదైతే ఏమాత్రం కరెక్ట్ కాదు. అలానే రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ కరెక్ట్ మీరు యూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అన్నది. రెస్పెక్ట్ ఇవ్వడం లేరు, ఈవెన్ మీరు కంటెస్టెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తలేని మాట్లాడింది. సో ఇది పాయింట్ శ్రీజ హరీష్ గురించి. నెక్స్ట్ ఇక లాస్ట్లో మిగిలింది ఒక సంజన క్యాప్టెన్ కాబట్టి తనకున్న స్పెషల్ పవర్స్ తోటి
ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే తను ఎవరిని నామినేట్ చేసిందంటే సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. ఎందుకంటే దీన్ని ఏడుస్తూ ఇక్కడ ఏడ్చుకుంటా ఏది సంజనాకును ఇక్కడ ఫ్లోరాకి మదర్ జరిగిన డిస్కషన్లో తను ఫీల్ అవుతూ ఉంటే సో పక్కకు వచ్చేసి ఇక్కడ నుంచి మీ 8 మెంబర్స్ 9 మెంబర్స్ కాదని చెప్పేసి అన్నాడు. సో అది నాకు ట్రిగ్గర్ అయింది. అట్లా ఎందుకు అన్నారంటే ఇక్కడ సుమన్ చెప్పిండు, ఇప్పుడు 8 కాదు 9 మెంబర్స్ అని చెప్పేసి నామినేషన్ గురించి మాట్లాడినప్పుడు సో 9 మెంబర్స్లో మీరు ఎందుకు అనుకుంటున్నారు, మీతో దీనిన్న చాలామంది ఉన్నారు కదా మేడం, మీరు ఒక్కరైతే కాదు కదా అని చెప్పేసి మనడు పాయింట్లు బాగానే పెట్టుండే. బట్ తను కొంచెం ఓవర్ స్మార్ట్గా మాట్లాడుతుంది అక్కడ. సో మీతో డిస్కషన్ చేయను, మీరు వచ్చి రాండి అని చెప్పేసి అంటే తను వచ్చిన తర్వాత మళ్ళీ 1 మినిట్ ఆగండి అంటది. సో అంటే మీరు ఇక్కడ ఆగడం ఎందుకు, నేను ఆల్రెడీ పూజించుని రెడీగా ఉన్నా, మీరు పుస్తకం రెడీగా ఉన్నప్పుడు నాకు పూజ చేయండి, నేను పోయి కూర్చుంటా, అంతేగాని మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఒక 1 మినిట్ సొల్లు చెప్తా అంటే నేను యాక్సెప్ట్ చేయను. సో అందరూ చెప్పండి, వచ్చినాక మళ్ళీ కూర్చుంటా అని చెప్పేసి మనోడు అంటుండే. సో అక్కడ కొంచెం ఫన్ అనిపించింది. కాకపోతే సుమన్ శెట్టి గారు ఏదైతే నేను తనను కొంచెం తగ్గుతాండి ఎందుకు అంత మేబీ చాలా అట్లా కొంచెం అమాయకులు లెక్క ఉండే కొంచెం వాయిస్ లో వస్తాను అనుకుంటే, బట్ తన సిచ్యువేషన్ వచ్చి తన గురించి వచ్చినప్పుడు ప్రతిసారి కడితే తన వాయిస్ అయితే రేజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో నేను అప్పటిలాగా కాదు అంటే నేను అది అమాయకుని అయితే కాదని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం అయితే నాకు ఈరోజు అనే ఎపిసోడ్లో అంతనే లాస్ట్ ఎపిసోడ్లో ఒకసారి చూపించుండే కనబడుండే. బట్ దీని తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, మనోడు ఖచ్చితంగా ఉంటాడని చెప్పేసి. సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. దీని తర్వాతకి సో ఉన్న నామినేషన్లో ఉన్న సభ్యులు, సో మొత్తం నామినేషన్ లిస్ట్ మనం మాట్లాడుకుంటే భరణి, హరీష్, ఫ్లోరా, మనీష్, ప్రియా, డీమన్ పవన్, అలానే సుమన్ శెట్టి. సో 7 మెంబర్స్ అయితే ఈసారి నామినేషన్లో ఉన్నారు. సో దీని తర్వాతకి మనము ఉన్న 7 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనేది, అలానే వాళ్ళ ఓటింగ్ ఇప్పటివరకు ఏ విధంగా జరుగుతుంది అనేది దాని గురించి మనం ఒక వీడియో చేద్దాం.